ఇంకోటి తీసాను టైం ఈరోజు ఇబ్రాహీంపట్నం సమీపంలోని గురుకుల విద్యాపీఠలో వెన్నెల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి వేసవి శిబిరంలో 9, 10వ తరగతి విద్యార్థులకు ముఖ్యంగా సమ్మర్లో ఎలా ఉండాలి, వేసవిలో ఎలా ఉండాలి, మరియు ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్ అయితే సామాజిక కార్యక్రమాలు అయితే లేక వైజ్ఞానిక కార్యక్రమం ఏదైతే ఈ వెన్నెల ఫౌండేషన్ తరఫున నిర్వహించిన కార్యక్రమానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సుమారు ఒక 500 పైన విద్యార్థులు పాల్గొంటూ వాళ్ళ తల్లిదండ్రులతో ఈ కార్యక్రమం సుమారు ఒక 1000 మందితో కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గత 15 రోజుల నుంచి చేస్తున్న కార్యక్రమాలకు రేపు భవిష్యత్ తరాలకు ఏంటంటే సమ్మర్ అంటే ఒక వేసవి అంటే ఏంటి అంటే మనం ఈ యొక్క వేసవిలో మనము ఆట పాట అని మన ఏదో చెరువుల దుంకి ఈత కొట్టడము లేదో నేర్చుకోవాలి లేకపోతే అక్కడ తిరగాలి ఇక్కడ కాకుండా ఈ యొక్క శిక్షణ తరగతులు వేసవిలో మన సమ్మర్ క్యాంప్ అనే పేరు మీద నిర్వహించడం జరిగిన ఈ కార్యక్రమానికి వెన్నెల ఫౌండేషన్ వాళ్ళు ముందు జాగ్రత్త చొరవతో తీసుకొని విద్యార్థులను భవిష్యత్ తరాలకు సమ్మర్ అంటే ఒక విజ్ఞాన పరంగా లేకపోతే ఒక ఆరోగ్యపరంగా లేకపోతే సమాజపరంగా ఒక గుర్తింపిచ్చే అంశాలపై అనేక అంశాలపై వీళ్ళకి శిక్షణ ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం నేను వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన మన అజ్మత్ ఖాన్ టీచర్ గారికి ప్రత్యేక నమస్కారాలు, మరియు విఘ్నేశ్వర్ గారికి, నాకు సహకరించిన ఆర్ఎన్ఏ చంద్రశేఖర్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక కార్యక్రమానికి రావాలంటే ఇప్పుడు సపోజ్ ఆయన సన్ సిటీ హైదరాబాద్ నుంచి రావడం, నేను శంషాబాద్ నుండి శంషాబాద్కి రావడం, ఇబ్రాహీంపట్నంకి రావడం, ఇలా చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు ఒక 20 గ్రామాల నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి 20 గ్రామాల ప్రజలకు ఒక్కొక్క విద్యార్థులు మన సమ్మర్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన దగ్గర ఇబ్రాహీంపట్నం గురుకుల పీఠంలో మన దానికి నేతృత్వం వహిస్తున్న మన వెన్నెల ఫౌండేషన్ వారు అని ప్రచారం జరిగితే ఇది సుమారు ఇట్లా విస్తరించి మనకు ఈ యొక్క కార్యక్రమాల గురించి మనం చాలా నేర్చుకోవచ్చని ఈ యొక్క విజ్ఞాన శిబిరాలని వైద్య పరంగానే కానీ సామాజిక పరంగానే వైజ్ఞానిక పరంగానే ఈ యొక్క వెన్నెల ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు.